పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మిల్క్ ఐస్ క్రీమ్. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ విస్క్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మీరు స్లో మోడ్ లో పెట్టేసి విస్క్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కరెక్ట్ గా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అంతకు ముందు క్రీమ్ ఏదైతే 3 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, దాంట్లో 3 scoops ఆఫ్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయాలన్నమాట. మొత్తం కలిసేలా కలపడం అయిపోయిన తర్వాత ఒక కవర్ గానీ లేకపోతే ఒక బ్యాగ్, ఇలా చూపిస్తున్న బ్యాగ్ లో మీరు మొత్తం క్రీమ్ ఫిల్ చేసేసుకోవాలి. ఇంకేముంది, మీకు కావాల్సిన ఐస్ క్రీమ్ మోల్డ్ షేప్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో క్రీమ్ ని ఫిల్ చేసేసి ఇలా ట్యాప్ చేయండి. అండ్ 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ప్లాస్టిక్ మౌల్డ్ లో కొంచెం తీయడం కష్టం అవుతుంది అనమాట. ఇలా సిలికాన్ మౌల్డ్ లో తీసుకుంటే ఐస్ క్రీమ్ తీయనీకి ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మినిమం 8 గంటలు ఫ్రిడ్జ్ లోనే ఉండాలన్నమాట. ముందే తీసేస్తే గనక మిల్కీ ఉండిపోతుంది. ఆ ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసి నా ఫేస్ చూడండి ఎంత టైర్డ్ గా ఉందో. కానీ వెయిటింగ్ చాలా వర్త్ అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపో